జ్ఞానం కలిగిన వాడు అనడానికి ఒక ఉపనిషద్వాక్యం, బలం కలిగిన వాడు అనడానికి ఒక ఉపనిషద్వాక్యం, అలా చక్కగా ఆ వ్యాఖ్యానంలో ఉంది. అది మనం తర్వాత ముందు తెలుసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. భగవద్ రామానుజుల త్రినక్షత్ర సందర్భంగా మనం చేసుకుంటూ ఉండేటటువంటి వాగ్రూపమైనటువంటి కైంకర్య క్రమంలో ఇవాళ భగవద్ రామానుజ వైభవ ప్రతిపాదకములైనటువంటి స్తోత్రాలలో భజయతిరాజ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాం. ఆ స్తోత్రాన్ని అందరూ కూడా తీసుకోండి, కలిసి అనుసంధానం చేద్దాం. శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది. కరీంనగర్లో భగవద్ రామానుజుల యొక్క సహస్రాబ్దికి ముందు అక్కడ ధనుర్మాసాన్ని నిర్వహించడం చేత అక్కడ ఆ సందర్భంగా భజయతిరాజ స్తోత్రము చెప్పుకోవడమైంది. అలాగే యతిరాజ సప్తతి కూడా అక్కడ అర్థంతో అనుభవించేటటువంటి అవకాశం కలిగింది. ఆ రోజులు సాయంకాలం తిరుప్పావై ప్రవచనానికి ముందు భజయతిరాజ స్తోత్రం అనుసంధానం చేసుకుంటూ తర్వాత తిరుప్పావై ప్రవచనం సాగేది. ఇవాళ ఒకసారి అది చూసుకుంటూ ఉంటే ఆ రోజులు గుర్తొచ్చి ఒకసారి వాటిని తలుచుకుంటున్నాం. అందరూ పేజీ తీసుకుని ఉంటారు. ముందుగా రామానుజుల వారి తనయాన్ని అనుసంధానం చేస్తున్నాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్ రామానుజుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కనుల ఎదుట నిలుపుకుంటూ భగవద్ రామానుజుల యొక్క దివ్య స్వరూపాన్ని మనస్సులో భావన చేస్తూ ఆ స్వామికి శరణు వేడుతూ ఆ స్వామి యొక్క గుణగానం చేస్తూ భజయతిరాజ స్తోత్రాన్ని సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఇవాళ అనుసంధానం చేసుకుంటున్నాం. భజయతిరాజం 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 భవభీరో భజయతిరాజం 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 భవభీరో శ్రీరంగే సజయాశ్రయకేతుః త్రితజన సంరక్షణ జీవాతుః భవభయజలధేరేష హి సేతుః పద్మానేతుః ప్రణతౌ హేతుః భజయతిరాజం 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 భవభీర్నో ఆదౌ జగదాధారశేషః తదను సుమిత్రానందనవేషః తదుపరి ధృతహలముసల విశేషః తదనంతరమభవత్ గురురేషః భజయతిరాజం 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 భవభీరో భుంక్తే వైషయికం సుఖమన్యః ప్రచకాస్త్యేవానస్నన్నన్యః ఇతి యస్తత్వం ప్రాహవదాన్యః తస్మాదధికం కోను వదన్యః భజయతిరాజం 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 భవభీరో నష్టే నయనే కస్యాలోకః చిత్తే మత్తే కస్య వివేకః క్షీణే పుణ్యే కస్సురలోకః కామే ధూతే కస్తవ శోకః భజయతిరాజం 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 భవభీరో నిశివనితా సుఖ నిద్రాలోలః ప్రాతః పరదూషణ పటుశీలః అష్టాంతం యాతి నిజాయుః కాలః కిం జానాతి నరః పశులీలః భజయతిరాజం 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 భవభీరో కేచిల్లీలాలాలసగతయః కేచిద్బాలాలాలితరతయః కేచిర్డోలాయితః తమతయః కేపి న సంచర్చితయతి పతయః భజయతిరాజం భజయతిరాజం భజయతిరాజం
भवभीरो यावानबलो जरया मोह जरया देहः तावान् प्रबलो विषये मोहः वचसि विरक्तिः श्रुतिपरिवाहो मनसि हितस्त्वपरोऽपि विवाहः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो कलुषनिकायम् ललनाकायम् पश्यन्मुह्यसि सायम् सायम् जहि जहि हेयम् तद्व्यवसायम् भज निरपायम् चरमोपायम् भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो रात्रिम् दिनमपि भिक्षाचर्या कलहायैवागच्छति भार्या मध्ये बान्धवसेवा कार्या कथय कदा तव देव सपर्या भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो अन्धम् नयनम् भूमौ शयनम् मन्दम् वचनम् मलिनम् वदनम् तस्मिन् काले गोप्तुम् सदनम् वाञ्छसि दत्ततनूजानयनम् भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो ताळच्छदकृतकुब्जकुटीरः पसायम् सन्ध्याकबलाहारः विविधपटच्छरधारः क्रूरः सोऽपि विरिञ्चि समाहङ्कारः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो मन्त्रद्रव्यविशुद्धो यो यागः सर्वारम्भविरागस्त्यागः कर्तुम् शक्यो न कलौ योगः किन्तु यतीश गुणामृतभोगः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो उपरि महोपलवर्षासारः मार्गे कण्टककर्दमपूरः कक्षे भारः शिरसि किशोरः सुखयति घोरः कः संसारः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो भजसि वृथा विषयेषु दुराशाम् विविधविचित्रमनोरथकोशाम् त्वयिति यदपि लभसे न हि तत्रैकम् किन्तु व्रजसि महान्तम् शोकम् भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो कश्चन लोके करपुटपात्रः मातुम् सुतमाश्रितमठसत्रः तस्मिन् वृद्धे सति सकलत्रः सपतिः रण्डासुत इति पुत्रः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो मनुजपतिम् वा दिगधिपतिम् वा जलजभवम् वा जगदधिकम् वा ममताहङ्कृतिमलिनो लोकः निन्दति निन्दति निन्दत्येव भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो पापहतो वा पुण्ययुतो वा सुरनरतिर्यज्ञातिगतो वा रामानुजपदतीर्थान्मुक्तिम् विन्दति विन्दति विन्दत्येव भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो गुणगुणिनोर्भेदः किल नित्यः चिदचिद्वय परभेदः सत्यः तद्वयदेहो हरिरिति तत्त्वम् तस्य विशिष्टाद्वैतम् तत्त्वम् भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो यतिपतिपदजलकणिकाशेखः चतुरक्षरपदयुग्मविवेकः यस्य तु सालनगर्यवलोकः तस्य पदेन हतोऽयमलोकः भजयति राजम् भजयति राजम् भजयति राजम् भवभीरो चिन्तय सर्वम् चिदचिद्रूपम् तनुरिति तस्य हरेरनुरूपम् तस्मात् तस्मिन् कलयसि कोपम्
भजसि दुरापं तापं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो यश्चतुरक्षरमन्त्ररहस्यं वेदतमेव वृणीहि सदस्यम् तच्चरणद्वयदास्यमुपास्यम् तद्विपरीतं मतमपहास्यम् भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो वैष्णवकुलगुणदूषणचिन्ताम् मा कुरु निजकुलशीलाहन्तम् यतिपतिरेव हि गुरुरेतेषाम् इति जानीहि महत्त्वम् तेषाम् भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो विद्यानिपुणा वयमित्यन्ये हृद्याधनिनो वयमित्यन्ये सत्कुलजाता वयमित्यन्ये तेषु कलिं परिपूर्णं मन्ये भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो यमकिङ्कर ततसूले लोले पदतभिघात विफाले फाले दहति तनुं प्रतिकूले काले किन्रमयसि तत्काले बाले भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो सुमसुकुमारं शोभितमारं गतिसुखसारं युवति शरीरं गतजीवितमतिघोरविहार दृष्ट्वा गच्छति दूरं दूरं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो नरवाहन गजतुरगारूढ नारीसुतपोषणगुणगूढ नानारञ्जक विद्या प्रौढ नागरिकः किल यतयो मूढा भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो यस्य मुखस्था यतिपतिसूक्तिः तस्य करस्था विलसति मुक्तिः नरके पतितं नवनवयुक्तिः न हि रक्षति सामान्यनिरुक्तिः भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो श्रुतिशिरसामत्यन्तविदूष्यं सूत्रानभिमतमतिवैदूष्यं प्रथमममङ्गलमनृतविशेष्यं प्रलपसि किं प्राकृतकृतभाष्यं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो तस्करजारविदूषकधूर्त मस्करमौनि दिगम्बरवृत्त गुप्तसतीसुतधनमदमत्त गुरवः किं परवञ्चकचित्ता भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो कान्तिमती सुकुमारकुमारं केशवसिंहकिशोरमुदारं रामानुजमहिराडवतार मूकान्धानपि मोक्षयितारं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो काषायाम्बरकवचितगात्रं कलितकमण्डलुदण्डपवित्रं विधृतशिखाहरिणाजिनसूत्रं व्याख्यातद्वैपायनसूत्रं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो यामुनपूर्णकृपोज्ज्वलगात्रं रामाब्जाक्षमुनीक्षणपात्रं कोमलशठरिपुपदयुगमात्रं श्रीमाधवसेनापतिमित्रं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो सालग्रामे सर्वहितार्थं येनास्थापि गुरोः पदतीर्थं तत्कुलदैवतमिह पुरुषार्थ सकलोपायाधिकचरमार्थं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो प्रवचनशक्तः प्रज्ञायुक्तः परहितसक्तः परमविरक्तः नानादैवतभक्तोऽप्युक्तः न भवति मुक्तो न भवति मुक्तः भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो सञ्त्यज सकलमुपायाचरणं
व्रजरामानुजचरणौ शरणं सत्यं पश्यसि तमसः पारं नित्यं सत्यं सत्यं पुनरपि सत्यं मళ్ళీ संत्यज सकलमुपायाचरणं व्रजरामानुजचरणौ शरणं पश्यसि तमसः पारं नित्यं सत्यं सत्यं पुनरपि सत्यं भजयति राजं भजयति राजं भजयति राजं भवभीरो भगवद्रामानुजषट्त्रिंशत् सालग्रामगुरुत्नमवंस्यः कौण्डिन्यः कविराः पवित्रं रङ्गार्यो यतिराजस्तोत्रम् ఆనందమయమైన రామానుజ చరణాలని చేరినట్టుగా ఆనందింపచేసేటటువంటి భజయతి రాజ స్తోత్రాన్ని గోష్ఠివారం అందరం కూడా ఆనందంగా అనుసంధానం చేసుకుంటూ ఆ స్వామి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటూ ఇప్పుడు మనం ఆ స్వామి వైభవాన్ని తెలుసుకునేటటువంటి 3వ పాశురంలో అర్థ విశేషాలని తెలుసుకుంటూ తర్వాత చివరిలో మంగళాశాసనం చేసుకుందాం. ఇప్పుడు నిన్నను స్వామి యొక్క రూప వైభవాన్ని తెలుసుకున్నాం. మనకి నిత్యానుసంధానంలో 5 తనయన్లు ఉంటాయి. అమ్మగారు శ్రీరారం దగ్గర నుంచే ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి సందేహం మీకు కలగవచ్చు. 5 తనయలు మామూలుగా తిరునక్షత్రం అయినప్పుడు మనం తిరునక్షత్ర తనయన్ని విన్నపం చేసి వాటి తిరునామాలను కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. ఈ 3 తనయన్లకి ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే సాక్షాత్తుగా మనకి పెరియజీయర్లు అందించినటువంటి ఆర్తి ప్రబంధంలో ఉండేటటువంటి పాశురాలే. ప్రసక్తానుప్రసక్తంగా వాజీ అనేటటువంటి మాట వచ్చింది వారికి. ఆ వాజీ అని వచ్చింది అంతకు ముందు, అంటే మనకి సీరారుమితిరాసర్ అనే పాసురానికి ముందు ఉండేటటువంటి పాసురంలో వాజియే అన్నారు. ఎప్పుడైతే మనస్సు అలా పొంగిపోయిందో అప్పుడు వాజి 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 అని అనకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు చూడండి, భజయతి రాజం భజయతి రాజ అనేసరికల్లా మనకు కూడా చప్పట్లు కొట్టాలని, భజన చెయ్యాలని, ఆ పాట పాడాలని ఎలాగైతే అనుకోకుండా తెలియని ఒక అనువృత్తి కలిగిందో అలాగే వరవరమునులకి కూడా ఆర్తి ప్రబంధంలో కూడా వారికి వాజి 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 అనాలని అనిపించింది. అందుకే 2 పాసురాలలో వాజి అనే దాన్ని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం ప్రధానంగా. ఇప్పుడు మనం చేసుకునే ఒక దాంట్లో మనకి రూప వర్ణనం చేశారు, దివ్యమంగళ విగ్రహ వర్ణనాన్ని చేశారు. మరొక దాంట్లో దివ్య స్వరూప వైభవాన్ని, వారి శక్తిని, వారి యొక్క గొప్పతనాన్ని మనకి నిన్నటి పాసురంలో మనం తెలుసుకుంటూ వచ్చాం. మనం ఆ స్వామిని యశోదైళం సింగం అన్నట్టుగా ఆ కాంతిమతి గర్భ ప్రసూతమైనటువంటి ఒక చక్కటి సింహం, లేత సింహం లాంటి వారు అని ఇప్పుడే భజయతి రాజ స్తోత్రంలో మనం అనుసంధానం చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నాళ్పాట్టు అని కూడా అంటారు. నాళ్పాట్టు అంటే ఆ స్వామి అవతరించినటువంటి రోజు యొక్క వైభవాన్ని గురించి చెప్పేది అంటారు. మనకి తమిళ దేశాలలో తిరునక్షత్ర తనియన్ విన్నపం అనేది ఉండదు, నాళ్పాట్టే అనుసంధానం చేస్తారు అక్కడి పద్ధతిలో. మన వైపైతే తిరునక్షత్ర తనియన్ నాళ్పాట్టు కూడా అనుసంధానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఆ స్వామి యొక్క వైభవాన్ని మనకు చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పటికే సమయం అయిపోయింది, సంగ్రహంగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. అభ్యాసం గురించి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు శంకర పార్కర యాదవ పాట్ట పిరబాకరర్ తంగళ్ మతం అనేది మొదటి పదం. మొదలు అర్థం చెప్పేశాక తర్వాత 3 కలిపి వాళ్ళ అనుసంధానం చేసుకుందాం. అందుకని దీన్ని వినండి. శంకర్ అరుసమయ చెడియదనై అనే పాసురం వెనక మనం చెప్పుకున్నాం. 6 సమయములు అంటే 6 దర్శనములు అని చెప్పుకున్నాం. దాంట్లో కూడా రకరకాలైనటువంటి కూర్పు ఉంటుంది. అంచేత మీరు షణ్వేదబాహ్య మతములు అనేంత వరకు మనం తీసుకుంటే సరిపోతుంది. కుదృష్టి మతాలని కూడా కూల్చారు అని చెప్పినారు. వాటికే మనకి ఇరామానసనోత్తందాదిలో కొన్ని పాశురాలు ఉన్నాయి. చివరిలో మనం సమయం ఉంటే చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది శంకర పార్కర. శంకర అంటే అర్థమవుతుంది శాంకర మతం, వార్కరులు అంటే భాస్కర మతం అని అర్థం, యాదవ మతం అని యాదవ ప్రకాశనది, పాట్ట మతం భాట్ట మతం అంటారు దాన్ని. పాట్టం అంటే ఇక్కడ భాట్టం అన్నమాట. పిరభాకర
అంటే ప్రభాకర మతం అనే ఈ పదాలు ఆ వ్యక్తుల యొక్క పేర్ల చేత ప్రచురితమైనటువంటి మతాలుగా చెప్పబడుతూ ఉంటాయి. వాటి సిద్ధాంతాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. వీటిని తంగళ్ మతం, ఈ మతాలనన్నింటినీ కూడా సాయి ఉరువాదియర్ మాయ్ ఉరుమెన్నో సెదుమరై వాళ్ళిడునాళ్ అంటున్నారు. సాయి ఉరు అంటే ఛాయ తగ్గిపోతుంది అని అనుకోవాలి. అంటే మాసిపోతాయి అని అర్థం, నశించిపోతాయి అని. శంకర పార్కర యాదవ పాట్ట పిరభాకరర్థంగళ్ మతం సాయూరు అంటే అది నశించిపోయేటట్లుగా, మరుగున పడేటట్లుగా, లేకుండా అయిపోయేటట్లుగా మతాలు నిలవలేదు. కానీ ఆ మతానుయాయులు ఉన్నారనుకోండి, మళ్ళీ వాటిని బయటికి తీసుకుని వచ్చేటటువంటి అవకాశం ఉంటుందేమో. అంటే వాదియర్ మాయూరుమెన్నో సెదుమరై வாழ்ந்திடு నాள். భగవద్ రామానుజులు అవతరిస్తే ఎవరికి ముందు ఆనందం కలుగుతోందిట, ఎవరి ముఖం వికాసిస్తోందిట, ఎవరు ఆనందంగా ఉంటున్నారట అంటే సెదుమరై. తిరునక్షత్రం అని మనం పొంగిపోవడం కాదు. మరై అంటే వేదము, శతు అంటే 4, సెదుమరై అంటే 4 వేదములు అని అర్థము. వేదమాత అన్నమాట. సెదుమరై వాళ్ళిడు నాళ్. ఆహా, ఇంకా నాకు బెగ్గలేదు, నా గురించి ఎవరో అపార్థాలు చెప్పరు. ఆ అపార్థాలు చెప్పేవాళ్ళు, అపార్థాలు చెప్తుండేటటువంటి సిద్ధాంతాలు అన్నీ నశించిపోతున్నాయి. నశించింది పిరభాకరనే ఉంటుంది, అదే ప్రభాకరుడు అని మనం దానికి వికృతి అన్నమాట. పిరభాకర బా ఉండదు వాళ్ళలో, పా అక్షరం ఒక్కటే ఉంటుంది. అదే వర్గలో ఉండే అక్షరాలకన్నింటికీ కూడా వాచకం అవుతూ ఉంటుంది అనమాట. అలాగే పాట్ట అనే ఉంటుంది, భాట్ట అనేటటువంటిది ఉండదు. ఆ మతాలు, ఆ సిద్ధాంతాలు సాయువుర అవి కూడా సరిగిపోతున్నాయి, ఛాయ తగ్గిపోతుంది. వాదియర్ మాయూరుమెన్రో, ఆ వాదియర్ ఆ కుదృష్టి సిద్ధాంతాలని చెప్పి వాదించి సిద్ధాంతీకరించేటటువంటి వారు కూడా మరుగున పడిపోతున్నారు, నశించిపోతారు. పర్వాలేదు, రామానుజులు అవతరించారు, ఇక నాకే అని వేదం భయపడుతూ ఉంటుందిట. అపార్థాలు ఎక్కడ చెప్తారో అని వేదానికి చాలా బెంగగా ఉంటుందిట. అలా కాకుండా వేదం ఎప్పుడు வாழ்ந்திடுనాள் సెదుమరై வாழ்ந்திடுనాள் 4 వేదాలు కూడా ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి రోజు. ఏ రోజు అంటే తిరువాదిరై నాళే అని చివరిలో మనం అన్వయం చేసుకోవాలన్నమాట. ఇంకా వేదానికి అంత ఆనందంగా ఉంటే మరొక దానికి చాలా బెంగగా ఉందిట. ఇంకా నా పదవి పోయింది, ఇంకా నాకు అధికారం లేదు, ఇంకా నా రాజ్యం చెల్లదు, ఇంకా నా శాసనం చెల్లదు, ఇంకా నేను పాలించలేను అన్నట్లుగా ఉంటోందిట, అనుకుంటోందిట. ఎవరు? వెంకలి అంటారు. అంటే ఇంతవరకు చాలా క్రూరంగా, చాలా ప్రభావవంతంగా తన ప్రభావాన్ని చూపించి అందరినీ మంచిని అణిచివేస్తూ ఉండేటటువంటి క్రూరమైన కలి. ఇంగు ఇని వీరు నమక్కు ఇల్లై నిశ్చయం చేసుకుంటే ఈ ఎలక్షన్లలో నేను గెలవను అని అనుకుంటున్నట్లుగా వెంకలి ఇంగిని వీరు నమక్కిల్లై అనుకుందిట. ఇంకా రామానుజులు అవతరించారు, నాకు ఈ సామ్రాజ్యంలో నాకేమీ ఆధిపత్యం లేదు, నా బలం లేదు అనుకుంటోందిట. కలిపోయింది అని అంటారు కదా, ఆ పాసరమే తర్వాత మనం చూస్తున్నాము. ఎన్నో మిఘా తళర్నాళ్ అని కలిపాపం తల్లడిల్లిపోతుందిట. అది చాలా బెంగ పెట్టేసుకుంటోందిట. నా ప్రభావం చెల్లదు, నా రాజ్యం పోయింది అని కలేమో తల్లడిల్లిపోతుందిట. 4 వేదాలు అయితే ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి రోజు అంటారు. ఇంకా మరొకరు వచ్చారు ఇందులోకి, పిక్చర్లోకి. ఎవరట అంటే భూదేవి ఈ కలి ప్రభావం చేసిన కలి సామ్రాజ్యంలో అలా బరువుని మోస్తూనే ఉంది. ఆమె తల్లడిల్లిపోతోంది. ఇప్పుడు మేదిని అంటే భూమి అన్నమాట. నంసుమై ఆరు అనుకుంటున్నాం సార్. సుమై అంటే బరువు, మేదిని అనుకుంటోందిట భూమి. నా భారం తగ్గుతుంది అనుకుంటోందిట. నాకు ఈ బరువు పోతుంది, ఈ కలిని మోసేటటువంటి బరువు నాకు లేదు అని. ఏనా
తుయర్విట్టు విళంగియ నాళ్, తుయర్విట్టు విళంగియ నాళ్, దుఃఖాన్ని విడిచి ప్రకాశాన్ని పొందుతుందిట. మన బరువు మనం మోసుకోవాలి అంటే మనకెంత కష్టం, ఆ బరువు అందుకునే వాళ్ళు వస్తే ఎంత రిలీఫ్ గా ఉంటుందో భూదేవికి అంత రిలీఫ్ కలిగిందిట. భగవద్ రామానుజులు తిరువాదిరై నాడు ఈ లోకంలోకి అవతరించిన వెంటనే భూమికి ఎలా అనిపించిందిట, అమ్మయ్య ఈ ఈ సూట్ కేసు ఆయనకి ఇచ్చేయొచ్చు అనుకుందిట. తన బరువు దింపుకుని హాయిగా ప్రశాంతంగా ప్రకాశిస్తోందిట భూదేవి అంటున్నారు. భూదేవికి ఆనందం కలుగుతోంది, బరువు తగ్గుతోంది, ఆ కలికేమో తల్లడపాటు కలుగుతోంది, బాధ కలుగుతోంది, వేదాలకైతే ఆనందం నిండిపోతోంది. ఇక మంగయరాళి పరాంకుశమన్నవర్ வாழ்வு ముళైత్నిడునాళ్ అంటున్నారు. పరాంకుశమున్నవర్ అని ఉంది కదా అది. ఇక మిగిలినది మంగయరాళి తిరుమంగై మన్నన్ అంటారు. తిరుమంగై అనేటటువంటి ప్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజుగారు కదా. ఆళుగై అంటే పరిపాలించడం, మంగయరాళి అంటే తిరుమంగయాళ్వార్లు, పరాంకుశన్ అంటే నమ్మాళ్వార్లు, మున్నవర్ మొదలైనటువంటి వాళ్ళు. ఇందులో మళ్ళీ నేను చెప్పాలా చెప్పండి, మీరు చూసి చదువుకుంటే మీకు అర్థమైపోతాయి, కానీ ఇంతవరకు మీరు దృష్టి పెట్టలేదు అంతే తప్ప. మంగయరాళి పరాంకుశమున్నవర్ వాళ్ళు వాళ్ళ మొదలైన వారి యొక్క వాళ్ళు ఉందిట, సంపద ఉందిట. అంటే వాళ్ళు అందించినటువంటి దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముళైతిడునాళ్ అంటున్నారు, మొలకలెత్తుతున్నాయట. మళ్ళీ అవి చక్కటి వికాసాన్ని పొందుతూ ఉండేటటువంటి రోజు. నిజంగా ఇప్పుడు అలాగే అనుకోవాలి, కరోనా వస్తే వచ్చింది కానీ కలిలాగా, కానీ అందులో కలిగినటువంటి ఆనందం ఏది అంటే ఇవాళ ఈ ప్రబంధాల పేర్లేనా తెలుస్తున్నాయి. నాలాయిరం అంటే తెలుస్తోంది, తిరువాయుముడు అంటే తెలుస్తోంది, రామానుసనోత్తందాది అంటే తెలుస్తోంది, ముముక్షుడు అంటే తెలుస్తోంది, భగవద్ విషయం అంటే తెలుస్తోంది. అలా తెలుసుకొని కొంచెమైనా వాటి గురించినటువంటి ఆసక్తిని కలిగి ఉండి ఇప్పుడే ఇలా ఉంటే భగవద్ రామానుజులు అవతరించి దివ్య ప్రబంధాన్ని ఉద్ధరిస్తే అవి ముళైతిడునాళ్, అవి మళ్ళీ మొలకలెత్తుతున్నాయట, మళ్ళీ వికాసాన్ని పొందుతోంది. ఆళ్వార్లు అందించినటువంటి సంపద భగవద్ రామానుజులు అవతరించిన తర్వాత ఇంకేను ఉద్ధరిస్తాడు, ఇవి వృక్షాలలాగా అంతటా విస్తరిస్తాయి అని అనుకున్నారు. మన్నియ తెన్నరంగాపురి మామలై ముత్తు ఇంతే. వీళ్ళేనా ఆనందపడాలి, మేము కొండలమైతే మాత్రం మాకు చలనం ఉండదా అని అనుకున్నాయిట. ఒకటి తెన్నరంగాపురి, మరొకటి మామలై. మన్నియా తెన్నరంగాపురి అంటారు. పొందికగా ఉన్నా అంటే రంగనాథుడు చక్కగా స్థిరంగా భగవత్ సంబంధం కలిగి ఉన్నటువంటి తెన్నరంగాపురి శ్రీరంగం, మామలై తిరువెంకటాచలం. రామానుజుల వారు ఉద్ధరించినది ఆ రెండింటినీ కదా, ఇంకా పుట్టినప్పుడే అనుకుంటున్నాయన్నమాట. ఈ తిరువాదిరై నాడు వాటికి కలిగినటువంటి ఆనందం ఏదిట, శ్రీరంగానికి తిరువెంకటాచలానికి అంటే చైతన్యంగానే భావించాలి మనం. ఏమంటున్నాయి అవి? ముత్తు వందిడు నాళ్. ముత్తు అంటే అవి రెండే కాదండి, మొత్తం అలాంటి దివ్య దేశాలన్నీ కూడా ఉవందిడు నాళ్ ఆనందాన్ని పొందేటటువంటి రోజు తిరువాదిరై రోజు అంటున్నారు. శంకయల్వావిగల్ అంటున్నారు. అంగయల్పాయ్ అనే పాసరం నిన్న గుర్తు చేసుకున్నాం కదా. శంకయల్వావిగల్ చక్కటి మత్స్యములతో చేపలతో నిండినటువంటి వావి అంటే బావి అని అర్థం. శంకయల్ వావిగల్ అంటే నీరు బాగా ఉంది, నీరుంది కాబట్టి చేపలు ఉన్నాయి, చేపలతో నిండినటువంటి నీరుతో నిండిన అని వేరే చెప్పక్కర్లేదు. చేపలు కళ అంటేనే నీటితో నిండినటువంటి వావిగల్ బావులతో కూడినటువంటి చుట్టూ అలాంటి బావులు కలిసిన వయల్ మంచి పంటలో కలిగినటువంటి మంచి పంట పొలాలు కలిగినటువంటి నాళం సిరందా రోజు కూడా అంటే నాళం ప్రతిరోజము కూడా సిరంద చక్కటి తోరణాలతో అలంకారాలతో మంగళకరంగా ఉండేటటువంటి పెరుంబూదూర్ శ్రీ పెరుంబూదూరు ఏదైతే ఉందో ఆ శ్రీ పెరుంబూదూర్కి శ్రీమాన్ ఇళయాళ్వార్
వందు అరుళియ నాళ్. అనంతునిగా పరమపదంలో స్వామికి సర్వసేవలు చేసుకుంటూ ఉండేటటువంటి ఆ స్వామి శ్రీపెరుంబుదూరులో కేశవసూరి కాంతిమతిల కుమారుడుగా శ్రీపెరుంబుదూరుకి వచ్చి అవతరించినటువంటి రోజు ఎలాంటి రోజు అంటే శ్రీమాన్ ఇలయాళ్వార్ వందరుళిన నాళ్ తిరువాదిరై నాళే. తిరువాదిరై నాళ్ ఆర్ద్ర నక్షత్రముతో కూడినటువంటి రోజు. అలా ఆయన అవతరిస్తే చూడండి, ఇక్కడ మనకి ఇంతకు ముందు 2 పాసురాలలోనూ భగవద్ రామానుజులు అని చెప్పడానికి ఏ పదాన్ని ప్రయోగించారు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏ పద ప్రయోగం చేస్తున్నారు చూడండి. శ్రీరారుమెతిరాశర్ అనే పదంలో యతిరాజు అని అన్నారు. అలాగే అరుసమయచ్చడియదనై అన్నప్పుడు కూడా యతిరాజు అని అన్నారు. మనకి ఇరామానుసనోత్తందాదిలో ఇరామానుష అనే పదం ప్రతి పాసురంలోనూ కూడా వస్తుంది. రామానుజులు అనేటటువంటి పదప్రయోగం. ఇందులో ఏ పద ప్రయోగం చేస్తున్నారు చూడండి, ఇళయాళ్వార్. ఎంత సందర్భోచితంగా ఉందో చూడండి. తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు ఇళయాళ్వార్ అనేటటువంటి పేరు. ఇళై అనేటటువంటి పేరు కదా, లక్ష్మణుడు అని కదా పెట్టారు. అందుకని శ్రీమాన్ ఇళయాళ్వార్ వందరుళియనాళ్ తిరువాదిరై నాళే. ఆ తిరువాదిరై నాళ్ ఇంత ఆ భగవద్ ఇళయాళ్వార్లో శ్రీపెరుంబుదూరులో అవతరించినటువంటి రోజు అంటున్నారు. ఆ శ్రీపెరుంబుదూరు చక్కగా మంగళకరమైనటువంటి అలంకారాలతో నిండి ఉంటుంది. నిండైనటువంటి పంట పొలాలతో కూడి ఉంటుంది. దానికి జల సమృద్ధి పూర్తిగా ఉంటుంది. ఆ జలాలలో చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయి. ఆ సంపద ఎలాంటిదో ఆ భగవద్ రామానుజుల యొక్క శిష్య సంపద కూడా అలాగే తుళ్ళి పడుతూ ఉండాలి. మనం అందరం కూడా ఆ శ్రీపెరుంబుదూరు చుట్టూ ఉండేటటువంటి బావులలో ఉండేటటువంటి మత్స్యాలం అని అనుకోవాలి. ఆ స్వామి పాదాలని ఆశ్రయించి మనం కూడా ఆనందంతో అలా తుళ్ళి పడుతూ ఉండాలి. ఆ ఆనందం ఎలాంటి ఆనందం కావాలి? మనం సామాన్యులం, కానీ సాక్షాత్తుగా వేదమాతకి ఆనందం కలిగింది, సాక్షాత్తుగా మేదినికి ఆనందం కలిగింది అంటున్నారు. భూమి సంతోషించింది, వేదము సంతోషాన్ని పొందింది ఆ రోజు. అబ్బా, ఎంత ఆనందం, ఎంత ఆనందం! అలాగే ఆళ్వార్ల యొక్క అద్భుతమైనటువంటి వాక్ సంపద అది బాగా విస్తరించేటటువంటి అవకాశం కలిగింది. దివ్య దేశాలలో ఉండేటటువంటి వైభవం మరింతగా ప్రకాశించేటట్లుగా అవుతుంది అని అనుకుంటున్నారు. అలా ఆనందాన్ని పొంది దివ్య దేశాలు ఆనందించాయి. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధ సంపద ఆనందాన్ని పొందింది. భూమి భారం తగ్గింది. వేదమాతకి సంతోషం కలిగింది. కలి మాత్రమే ఏడ్చింది అంటున్నారు. అక్కడ తిరువాదిరై నాడు దుఃఖపడేది ఎవరు అంటే కలి దేవత, కలి పురుషుడు. ఇంకా నా ప్రభావం పోయింది అని అనుకున్నాడు. కలియుగంలో కలిని మించిన వారు ఎవరు ఉండరు. కానీ తిరువాదిరై నాడు ఆళ్వార్ మన రామానుజులు అవతరిస్తే కలి తళర్ మిగ తళర్నాళ్ అంటున్నారు. అలా కలిని పోగొట్టి అద్భుతమైనటువంటి వాక్ సంపదని నిలిపి దివ్య దేశాలని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు మనకి గురువులు. భగవద్ రామానుజ సంప్రదాయానికి చెందిన వాళ్ళం మనం కావడం మన అదృష్టం. ఆ సంప్రదాయపు సంబంధంతో, ఆచార్య సంబంధంతో ఈ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఈ జీవితాన్ని భగవత్ సేవకి అంకితం చేద్దాం. తర్వాత అద్భుతమైనటువంటి కళ్యాణ గుణ అనుభవం చేస్తూ భగవత్ సన్నిధిలో నిత్య సేవాపరులం అవుదాము. ఇలాంటి భాగ్యాన్ని మనకు అందించినటువంటి ఆచార్య అనుగ్రహానికి మనం దాసోహ సమర్పణం చేసుకుంటూ మనం ఈ గోష్ఠిని పరిపూర్ణం చేసుకుందాం. చాలా అదృష్టం. మనం రేపు కలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తిరునక్షత్ర సందర్భంగా హాయిగా పెరుమాళ్ళ సన్నిధిలో ఆరాధన చేసుకుని, అనుసంధానం చేసుకుని, సేవాకాలం చేసుకుని, భగవద్ రామానుజులని చేరి నిశ్చింతగా తిరునక్షత్రాన్ని నిర్వహించుకునే అవకాశాన్ని నాకు మీరు ఇవ్వాలి. అలా నేను చేసుకోవాలి అంటే ఈ సమయానికి తొందరపడి నేను సిద్ధపడలేను కనుక తిరునక్షత్రం సన్నిధిలో చేసుకుంటాం. ఇంట్లో తిరువారాధన దగ్గర మీరందరూ కూడా హాయిగా ఈ వాజి తిరునామాలను అనుసంధానం చేసుకుంటూ రేపు ఎన్ని పర్యాయాలు వీలైతే అన్ని పర్యాయాలు, లేదా ఒక్క పర్యాయమైనా చక్కగా విరామానుసనోత్తందాదిని
అనుసంధానం చేయడిని స్వామి దగ్గర సేవాకాలం చేసి చక్కగా పద్ధతిగా ఈ రామానుసనోత్తందాది ఉపదేశ రత్నమాల అనుసంధానం చేసి సాత్మర చేసుకుని తిరునక్షత్ర తనయం విన్నపం చేసుకునేటటువంటి మహానుభావులు మన గోష్ఠిలో ఉన్నారు. కొత్తగా ప్రవేశించిన వాళ్ళు మన గోష్ఠిలో ఉన్నారు. ఆలయాల్లోనూ జరుగుతుంది, ఆచార్య సన్నిధిలోనూ జరుగుతుంది. ఏదీ లేకపోయినా మన ఇంట్లో మన పెరుమాళ్ళ దగ్గర నోటికి మనకి శక్తి ఉన్నటువంటి స్తోత్రాలని అనుసంధానం చేసి రామానుజుల వారికి చక్కగా మంగళహారతి ఇవ్వండి. ఆ మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆ రోజు వైభవాన్ని, ఇదిగో ఇవాళ మనం చెప్పుకున్న వైభవాన్ని అనుసంధానం చేసుకుని రామానుజుల వారి అనుగ్రహానికి మనమందరం పాత్రలమవుదాం. ఇప్పుడు ఇందులో 5 వార్ష తిరునామాలలో పెద్దలు నిత్యానుసంధేయంగా ఈ శ్రీరారు మెతిరాసర్ అనేవి పెట్టుకుంటారు. అందుకని మీరు కూడా ఇప్పటి నుంచి చక్కగా రోజు కూడా పెరుమాళ్ళ సన్నిధిలో లేదా ఒక వారం పెట్టుకోండి. రోజు మీకు సమయం ఉండదు అని అనుకుంటే ఒక వారం పెట్టుకోండి. ఎంతసేపు మీరు ఒక నెల రోజులు చదివారనుకోండి నోటికే వచ్చేస్తాయి. నోటికి వస్తే ఇంకా తిరిగే లేదు. హాయిగా తిరుగుతూ కూడా మీరు ఆ పాశురాలని అనుసంధానం చేసుకోగలుగుతారు. చక్కగా వంట పట్టించుకోండి. చక్కగా ఆ రామానుజ వాడి తిరునామాలని 3 కూడా అనుసంధానం చేసుకుందాం. ఇక ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చెయ్యొచ్చు. ఈ పాసురానికి మనకి శ్రీరామానుసనోత్తందాదిలో కలిపోయింది ధరణికి ఆనందం కలిగి తవం తారణి పెత్తదు అని ఒక పాసురం ఉంటుంది. చాలా చక్కగా అవధానంతో వంట పట్టించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. తర్వాత అలా వెనక్కి వెళ్ళిపోయాయి. నిజంగా భగవద్ రామానుజుల యొక్క సహస్రాబ్ది ముందు ఎంత ఉత్సాహం ఉండేదో, ఎంత ఆనందం ఉండేదో. ఏదైనా కొత్తగా చేద్దాం, ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అనేటటువంటి ఒక సంతోషం ఉండేది. ఆ రకంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో రామానుసనోత్తందాది అవధానం చేయడం అనేటటువంటి ఒక ప్రక్రియ. అది కొంతమందికి నేర్పించి ఆ రకంగా ఆ రామానుజుల యొక్క సేవని చేసుకోగలిగాం. పాటలు పాడుకున్నాం, చక్కగా కవితలు రాసుకున్నాం, ఎన్నో సేవా కైంకర్యాలని చేస్తున్నాం. ఆ అద్భుతమైనటువంటి రోజుని మనం పెట్టుకున్నాం. 16వ పాసురం కాదు, తవం తారణి పెత్తదు అని ఉంటుంది. 16వ పాసురం ఆండాళ్ళమ్మవారి సంబంధాన్ని తాழ்వెన్నిళ్ళై అనేటటువంటి దాంట్లో తర్వాత మనం చూసుకుందాంలేండి. ఇప్పుడు మనకి చాలా సమయం అయిపోయింది. పాసురాలని మాత్రం మనం అనుసంధానం చేసుకుందాం. వాళ్వత్తదు అనేటటువంటి పాసరం ఒకటి చూడండి. బహుశా 65 అనుకుంటాను, లేదా ఆనదు సెమ్మై అరనెరి పొన్మై అనేటటువంటి పాసరం కూడా ఈ అర్థాన్ని ఇస్తుంది. సంఖ్యలు మీరు చూసుకోండి. ఇవాళ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను కానీ సమయం అయిపోయింది కనుక కేవలం అనుసంధానం మాత్రమే మనం చేసుకుందాము. గోపురం ఎక్కి చక్కగా ఆ మంత్రాన్ని మనకి వెదజల్లి సిద్ధాంతాన్ని స్థిరీకరించి ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఓర్చి అద్భుతమైనటువంటి రీతిలో భగవద్వైభవాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఆచార్యులు, అస్మదాచార్యులు శ్రీమద్ భగవద్ రామానుజులు అని గర్వంగా, ఆనందంగా, తృప్తిగా మనం వారి తిరునక్షత్రాన్ని రేపు నిర్వహించుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. சீராருமிதிராசர் திருவடிகள் வாழி திருவரையில் சாத்திய செந்துவராடை வாழி ஏறாரும் செய்ய வடிவெப்பொழுதும் வாழி இலங்கிய முன்னோல் வாழி இணை தோள்கள் வாழி சோராத தீய செய்ய முகச்சோதி வாழி தூமுருவல் வாழி துணை மலர்கண்கள் வாழி ஈராறு திருநாமம் அணிந்த விழில் வாழி இனி திருப்போடுజిల్ జ్ఞానముత్తిరై వాழிయే. ఏం చేసి ఉన్నటువంటి దివ్యమంగళ విఘ్నహానికి మంగళాశాసనం చేశాం. అరు సమయచ్చెడియదనై అడియరుత్తాన్ వాழியே அடர்ந்து வரும் குதுட்டிகளை அறத்துறந்தான் வாழியே செருகலையை சிறுதுமர தீர்த்து விட்டான் வாழியே தென்னரங்கரு செல்வமுத்தும் திருத்தி வைத்தான் வாழியே மறைதனில் பொருளனைத்தும் வாய்மொழிந்தான் வாழியே மாறனுர செய்த தமிழ்மறை வளர்த்தோன் வாழியே அறமிகுணம் பெரும்பூதூர் அவதரித்தான் வாழியே అழగారుమితిరాసర్ అడినైகள் వాழிయే. స్వామి యొక్క దివ్య స్వరూప వైభవాన్ని ఇందులో మనం తలుచుకుంటూ మంగళాశాసనం చేసుకున్నాం. శంకర పార్కర యాదవ పాట్ట పిరపాకరర్థంగళ్ మతం
தாயுருவாதுயர்மாயுருமென்னு செதுமறைவாழ் நெடுநாள் வெங்கலி எங்கனி வீரு நமக்கில்லை என்னும் மிகத்தல நாள் மேதினினம் சுமையாறுமெனத்துயர் விட்டு விளங்கிய நாள் மங்கையராளி பராங்குசமுன்னவர் வாழ்வு முளைத்திடுநாள் மன்னிய தென்னரங்காபுரி மாமலை முத்துமு வந்திடுநாள் செங்கல் வாவிகள் சூழ்வயல் நாளும் சிறந்த பெரும்பூதூர் சீமான் இளையாழ்வார் வந்தருளிய நாள் తిరువాదిరై నాళే. ఇప్పుడు మనం కూరత్తాళ్వాన్ వాడి తిరునామాలని అనుసంధానం చేసుకుందాం. దానికి ముందు ఒక చిన్న అనుభవాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. మా విజయనగరానికి దగ్గర రామతీర్థమని ఒక దివ్యక్షేత్రం ఉంది. ఆ దివ్యక్షేత్రంలో రామచంద్రుడు అద్భుతంగా వేయించేసి ఉంటాడు. దాని వైభవం అంతా మీరు వినే ఉంటారు. దానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది. చాలా రోజుల నుంచి శ్రద్ధ లేకుండా ఉండేది. రామతీర్థంలో ఉండేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు పండితులు అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి దివ్య ప్రబంధాలని శాస్త్రాలని కూడా తొడంగించుకోవటం, మళ్ళీ శాత్తుమర చేసుకోవడం చేస్తూ ఉండేవారు. ఆ క్షేత్రానికి సిద్ధిక్షేత్రం అని పేరు. ఆ క్షేత్రాన్ని అక్కడ ఉండేటటువంటి ఆ పల్లె ప్రజలందరూ కూడా ఎంబేరయ్య గుళ్ళు అని వ్యవహరిస్తారు. ఎంబేరయ్య అని వాళ్ళు ముద్దుగా పిలుచుకునేది ఎవరిని అంటే ఎంబెరుమానార్ అన్న దాన్ని వాళ్ళు తమగవాడిగా చేసేస్తున్నారు. దాన్ని ఎంబేరయ్య గుళ్ళు అని అంటారు. దానికి విశిష్టత ఏమిటి అంటే భగవద్ రామానుజులు ఒక రాత్రి అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే పూరి నుంచి వస్తూ సింహాచల క్షేత్రానికి వెళుతూ మధ్యలో ఆయన అక్కడ విడిది చేశారు అని ఆ క్షేత్రానికి ఉండేటటువంటి ప్రసిద్ధి. తర్వాత కాలగమనంలో ఆ వైభవం పోయింది. అక్కడ నిజంగా చిన్న కోవిలు ఉంటుంది. అది నరసింహమూర్తి పెరుమాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఆ క్షేత్రానికి ఎంబేరయ్య గుళ్ళు అని పేరనమాట. మా అదృష్టవశాత్తు పెద్దలకు ఆ వైభవం తెలుస్తుంది కనుక టిపి శ్రీరామచంద్రాచార్య స్వామి వారు ఆ క్షేత్ర వైభవం తెలిసిన వారే మాకు సూచన చేశారు. ఆ క్షేత్రాన్ని మళ్ళీ కాస్త వెలుగులోకి తీసుకురండి, దానికి కొంత మంచిగా దాన్ని రెనోవేట్ చేసేటటువంటి బాధ్యతని స్వీకరించండి అంటే యథాశక్తిగా అక్కడ కొంత రెనోవేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటున్నారు. భగవద్ రామానుజుల తిరునక్షత్ర సందర్భంగా అంటే సహస్రాబ్ది సందర్భంగా అక్కడ కొన్ని కార్యక్రమాలని నిర్వహించుకున్నాం. అదొక అదృష్టం, అదొక వైభవం. అది రామానుజులు అందించినటువంటి ఒక అవకాశం. అక్కడ మనకి పుష్పయాగం వెంకటేశ్వర స్వామికి ఎలా జరుగుతుందో అలాగా అక్కడ ఎంబెరుమానార్లకి తిరుమంజనం సమర్పించి పుష్పయాగాన్ని నిర్వహించుకున్నాం. మన భరత్ ఉన్నాడే, మంచకొండ భరత్, అలాగే నాకు దగ్గరైనాడు. ఆ కార్యక్రమాలలోనే ఆ పిల్లవాడు నాకు దగ్గరైనాడు. చక్కగా ఒక పద్మ రేకులలాగా అలంకారం చేసి దాని మీద రామానుజుల వారి విగ్రహాన్ని పెట్టి తిరుమలలో పెరుమాళ్ళకి ఎలాగైతే పుష్పయాగం జరుగుతుందో అలాగా పుష్పాలని నింపి చాలా అందంగా ఆ కార్యక్రమం చేసుకున్నాం. అంతకుముందు పురప్పాట చుట్టూ ఉండేటటువంటి ఆ పల్లెటూళ్లలో ఎంబెరుమానార్ల విగ్రహాన్ని తీసుకొని ముందుగా పురప్పాటు చేసి అందరినీ మీరు రండి అని వాళ్ళందరినీ పిలిచి అక్కడ కార్యక్రమాన్ని చేసుకున్నాం. అప్పట్లో మా అక్కయ్య ఎస్వీబీసీలో పెద్ద పోస్ట్ లో ఉండేది. సో రామానుజ సహస్రాబ్ది కూడా కావడం చేత ఆమె కూడా వాళ్ళ కెమెరా వాళ్ళ టీముని పంపించి ఆ ప్రోగ్రామ్ ని చక్కగా రికార్డ్ చేసి ఆ తర్వాత అది ఎస్వీబీసీలో కూడా ఇచ్చారు. అలా చేసిన 2-3 కార్యక్రమాలు రికార్డెడ్ గా కూడా ఉన్నాయి. సరే అదంతా పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎంబీరయ్య అనే పదం దగ్గర నాకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా నేను మర్చిపోయాను, మా మేనగోడలు జ్ఞాపకం చేసింది. మొన్నది శ్రీరంగంలో ఉండి చుట్టుపక్కల దివ్య దేశాలన్నీ కూడా తిరిగింది, బ్రహ్మోత్సవాలు కూడా చేస్తుంది. తిరుక్కోటియూర్ వెళ్ళినప్పుడు అక్కడ తిరుక్కోటియూర్ గోపురం ఎక్కి ఒక పాట పాడుకుందిట.
ఆ పాట ఏమిటి అంటే నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పింది, చిన్నత్త నువ్వు రాసిన పాటే పాడాను అంది. అంటే అసలు నేను రాసానన్న విషయమే నేను మర్చిపోయాను, నాకు అసలు గుర్తే లేదు. కానీ ఆ పాటే నేను పాడుకున్నాను, నాకు ఒక్క చరణమే గుర్తుంది, పూర్తి పాట నాకు పంపిస్తావా అని అడిగింది. అంటే నేను అసలు ఆ పాట నేను రాసాను అక్కడ పాడేమో అన్న విషయమే తెలియలేదు. అంటే ఆ రోజులలో పల్లెటూరి వాళ్ళు కూడా దగ్గర చేరేటట్లుగా ఆ కార్యక్రమంలో ఒక ఊపు రావాలి, అందరూ ఇందులో ఇన్వాల్వ్ కావాలి అనే ఉద్దేశ్యంతో ఆ ముందు రోజు రాత్రి ఎందుకో ఆలోచన వచ్చి ఒక అందమైనటువంటి ఒక జానపద శైలిలో, ఒక పాత సినిమా పాట శైలిలోనే దాన్ని కట్టి అలవోకగా పాడుకున్నాం. వచ్చేసింది అంతేను. ఆ మర్నాడు ఆ కార్యక్రమంలో ఆ పాట కూడా పాడుకున్నాం. అది ఇప్పుడు అసలు దొరకడమే, అది చెప్పిన తర్వాత నేను ఎక్కడైనా దొరుకుతుందేమో అని ప్రయత్నం చేశాను. అసలు దాన్ని రికార్డు కూడా చేసుకోలేదు, ఏ కాగితం మీద రాశానో ఆ కాగితం ఎక్కడ పోయిందో తెలియదు. పాడుకున్న ఆ అనుభవం మాత్రం బాగా అనుభవం ఉంది. దండాలయ్యా సామి ఎంబేరయ్యా, దాసులము మేము మీకు ఎంబేరయ్యా, నీ పాద దాసులము మేము మీకు ఎంబేరయ్యా అనేదన్నమాట పల్లవి. అందులో దానికి గుర్తున్నటువంటి చరణం అంటే ఇంకో చరణం కూడా ఎక్కడో దొరికింది. కలువ కన్నులంట నీవి ఎంబేరయ్యా, వాటి చలువకేది సాటంట ఎంబేరయ్యా అని ఇలా సాగుతుంది. ఆ గోపురం ఎక్కి అన్న పాట దగ్గర, గోపురము ఎక్కి నీవు ఎంబేరయ్యా, తిరుమంత్రము చాటితివట ఎంబేరయ్యా, ఈ తిప్పలన్నీ నీకు సామి ఎంబేరయ్యా, తప్పలేదు మా కోసం ఎంబేరయ్యా, నీది ఎంత మంచి మనసయ్యా ఎంబేరయ్యా అని ఆ రోజు ఆ పల్లె ప్రజలందరూ కూడా దండాలయ్యా స్వామి ఎంబేరయ్యా అని పాడుతుంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది. ఇప్పుడు మళ్ళీ మా మేనగోడలు నాకు గుర్తు చేసింది, అది నాకు సంతోషం. ఆ ఆనందాన్ని మీతో నేను పంచుకోవాలని, గోపురం ఎక్కి చాటేరని ఏవో ప్రవచనాలు చెప్పడం కాకుండా, ఈ తిప్పలన్నీ నీకు సామి ఎంబేరయ్యా, తప్పలేదు మా వలన ఎంబేరయ్యా, మా వల్ల కదా అన్ని తిప్పలు పడ్డారు, గురువు గారికి కూడా కోపం తెప్పించారు అని అందులో చాలా 4-5 చరణాలు ఇలా రాశాను. కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. ఇది కూడా మిస్ అయిపోతుందేమో అని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సమయమైనా నేను పాడతానంటే అవకాశం ఇవ్వలేదు, అమ్మగారే పాడుతున్నారు అని అనుకోండి. నాకు పాటలు రావు, నేను పాటలు పాడను, మీకు పోటీ కూడా కాను. ఇది అనుభవంలో వచ్చినటువంటి ఆనందం. ఎంత బాగుంది చూడండి, ఎంబేరయ్య అనే పదం, ఎంబేరయ్య గుళ్ళు అని దానికి ఒక పాట ఇదే స్టైల్లో కరెక్టే. టిపి రాఘవాచార్య స్వామి వారు మళ్ళీ ఇదే ఒక రచనని సాగించారు. తర్వాత వచ్చింది అది, తారక రామారావు గారు దాన్ని పాడారు. రామాంజయ్య అని వస్తుంది, దానికి ఎంబేరయ్య అనేది రాదు, రామాంజయ్య. రామానుజం అన్న దానికి పల్లెటూరి వాళ్ళ తాలూకు ప్రొనౌన్సియేషన్ రామాంజయ్య అని ఉంటుంది. అందులో ఆ స్టైల్లో టిపి రాఘవాచార్య స్వామి వారి పాట ఒకటి ఉంది. కానీ ఆనాడు మాకు అనుభవంలోంచి వచ్చినటువంటి ఆనంద రూపంగా ఈ ఎంబేరయ్య అనేటటువంటి పాట వచ్చింది. గుర్తు చేసిన మా పిల్లకి నేను కృతజ్ఞతని తెలియజేస్తున్నాను. మొత్తం అంతా కనుక దొరికినట్టయితే దాని చేతే పాడిద్దాం అని అనుకుంటున్నాను, కానీ దొరకలేదు. ఆ పాట ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో, లేక మళ్ళీ మనస్సుకి అది స్ఫురిస్తుందో ఏమో తెలియదు. కానీ ఈ ఆనందం మాత్రం రామానుజ తిరునక్షత్ర సందర్భంగా మన గోష్ఠితో పంచుకుంటూ మంగళాశాసనం చేసుకుందాం. சீராரும் திருப்பதிகள் சிறக்க வந்தோன் வாழியே, தென்னரங்கர் சீரருளை சேருமவன் வாழியே, பாராரும் எதிராசர் பதம் பணிந்தோன் வாழியே, பாழியத்தினுட்பொருளை பகருமவன் வாழியே, நாராயணன் சமயம் நாட்டினான் வாழியே, நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே, ஏராரும் தையில் அத்தத்திங்குதித்தான் வாழியே, எழில் கூறத்தாழ்வான் தன் இணையடிகள் வாழியே. కూరత్తాళ్వాన్ తిరువడిగళే శరణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. గురువుని ఆశ్రయిస్తే, గురువు గారితో కలిస్తే చేసుకునేటటువంటి పనుల ఆనందం మనకే ఉంటుంది, మనమే పొందుతాం. అది మాత్రం ఎక్కడికి పోదు. మిగిలినవన్నీ ఎక్కడికి పోయినా చేసుకున్న సత్కార్యాలలో పొందినటువంటి ఆనందం మాత్రం స్థిరంగానే ఉంటుంది. అందుకని మనందరం కూడా ఆ ఎంబేరయ్యకి దాసులం అవుదాం. ఈ తెలంగాణ వాళ్ళందరూ ఎప్పుడైనా అటువైపు, ఎప్పుడైనా కాదు ఈ మధ్య తరచుగానే వెళుతున్నారు. అరసవిల్లి, శ్రీకూర్మం, సింహాచలం,